మార్నింగ్ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. చదవబడిన వాక్యంలో ఎవరైతే మీకు దేవుని వాక్యాన్ని బోధిస్తూ మీకు ముందు ఒక సాక్షార్థమైన జీవితాన్ని జీవిస్తున్నారో వారిని అనుసరించి నడవడానికి ప్రయత్నించండి అనే వాక్యం ఇక్కడ మనం చూస్తున్నాం. మనందరి జీవితంలో ఒక మెంటార్ కావాలా. మనలను గైడ్ చేసే వ్యక్తి, మాటలతో గైడ్ చేసే వ్యక్తి మాత్రమే కాదు, ఆయన యొక్క లేక ఆవిడ యొక్క ప్రవర్తన ఫలాన్ని మనం చూస్తూ ఏ విధంగా ఆ సహోదరి సహోదరుడు జీవిస్తున్నారో, ప్రభువుకు ప్రీతికరంగా జీవిస్తున్నారో, వారి మాటలు, వారి ప్రవర్తన, వారి క్రియలను మనం గమనించి మనం వారిని పోలి నడిచే జీవితం మనకు ఉండాలి. భక్తుడైనటువంటి పౌలు గారు చక్కటి మాట అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. యేసు ప్రభువుని ఒక మెంటర్గా పౌలు గారు పెట్టుకొని ఆయన చెప్పే బోధల్లో నడుస్తూ ఆయన జీవించిన జీవిత విధానాన్ని ఆయన అనుసరించి నడిచాడు. ఆయన ఎంతగా నడిచాడంటే యేసు ప్రభు మరణించి పునరుద్ధానుడై తండ్రి దగ్గరికి ఆరోహణుడై వెళ్ళిపోయిన తర్వాత, మీకు యేసు ప్రభు కనబడట్లేదు కానీ నేను కనబడుతున్నాను కదా, నన్ను పోలి మీరు నడిస్తే ఆయన్ని పోలి నడిచినట్టే అనే విధంగా ఆయన జీవించాడు. మన జీవితంలో మన కాలంలో మనతో పాటు ఈ లోకంలో జీవిస్తున్న వారిలో ఎవరో ఒక వ్యక్తిని, యేసు ప్రభు యొక్క బోధల్లో నడుస్తున్న వ్యక్తిని మనం చూసినప్పుడు పాటించవలసింది వాక్యానుసారంగా జీవించిన జీవితాన్ని మనం పాటించాలి. కానీ ప్రవర్తన ఫలాన్ని చూస్తున్నప్పుడు, ఎదుటి వారి యొక్క ప్రవర్తన, వారి నడవడికను చూసినప్పుడు వారి మంచిని మనం కాపీ చేయడం ఏమాత్రం తప్పులేదు. వాళ్ళని చూసి మనం ఇన్స్పిరేషన్ పొందాలి, వాళ్ళని చూసి మనం ఉజ్జీవింపబడాలి. నేను కూడా అన్నయ్యలాగా, నేను కూడా అక్కలాగా, ఆ సహోదరిలాగా, తమ్ముళ్ళలాగా నా జీవితాన్ని మలుచుకోవాలి, మార్చుకోవాలి అని ఎప్పుడు కూడా ఎవరో ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ మనం తీసుకోవాలి. సర్వ సృష్టికి సర్వలోకానికి మచ్చ డాగు లేని పవిత్రుడు పరిశుద్ధుడు యేసు ప్రభు, అందులో తిరుగులేదు. అయితే ఆ యేసు ప్రభుని పోలి నడిచిన వారిని మనం ఆదర్శంగా తీసుకుని మనము కూడా ఆ విధంగా నడిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుందని వాక్యం ఉంది కదా, ఆ విధంగా నా తోటి వ్యక్తుల్లో ఎవరు బాగా ఆత్మీయంగా ఉన్నారు, ఆ వ్యక్తిలో నేను ఏమి నేర్చుకోవాలి అనే ఆలోచన మనకు ఉండాలి తప్ప నేను ఎవరిని చూసి ఏమి నేర్చుకోను, నాకు యేసుప్రభు ఉంటే చాలు అనే ఆలోచనలో మనం ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ బైబిలే చెప్తుంది, మీకు వాక్యాన్ని బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తనా ఫలాన్ని జాగ్రత్తగా శ్రద్ధగా తలంచుకొనుచు అనే మాట ఉంటుంది. వారి విశ్వాసమును అనుసరించుడు అనే మాట ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడున్నప్పటికీ కూడా, అది మీ తండ్రి అవ్వచ్చు, మీ తల్లి అవ్వచ్చు, మీ పాస్టర్ అవ్వచ్చు, మీ టీచర్ అవ్వచ్చు, మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేక మీ చర్చ్లో ఒక చర్చ్ మెంబర్ అవ్వచ్చు, పలానా అక్కని పలానా అన్నయ్యను లాగా నేను ఇమిటేట్ చేసి ఇంకా క్రీస్తుకు దగ్గర అవ్వాలి అనే ఆలోచన కలిగి మనం ఉంటే బాగుంటుంది. కాబట్టి మనము కొంతమందికి ఇన్స్పిరేషనల్గా ఉండాలా, మనము ఇతరులలో ఎవరో ఒకరిని ఇన్స్పిరేషనల్గా తీసుకుని మన టార్గెట్ ఏంటంటే క్రీస్తుకి ఇంకా దగ్గర అవ్వటకు, క్రీస్తుకు ప్రీతికరంగా జీవించటకు మనం తప్పిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ఆత్ముడు ఆ విధంగా మనకు సహాయం చేసి ఇతరులలో ఒక క్రీస్తు యొక్క మార్గంలో నడుస్తున్న ఒక వ్యక్తిని మనం అనుసరించడానికి ట్రై చేద్దాం. మనల్ని చూసి ఇతరులు క్రీస్తును అనుసరించే విధంగా మనము జీవిద్దాం. దేవుడి జీవితం మనకి ఇవ్వాలని కోరుతున్నాను. మరి గమనించండి, మనం ఇతరులకి ఇన్స్పిరేషన్గా ఉంటున్నామా, ఇతరులను చూసుకుని ఇన్స్పిరేషన్ పొందుతున్నామా, ఏదైనప్పటికీ కూడా క్రీస్తు రూపంలోనికి మారడానికే 100కి 100 ప్రయత్నించుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు మన సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన వాక్యం బట్టి స్తోత్రాలు. మాకు వాక్యాన్ని బోధించి మా ముందు సాక్షార్థమైన జీవితం జీవిస్తున్నా అయా, మా పెద్దలను మేము పరిశీలనగా తెలుసుకొని
వారిని పోలి నడవటానికి, వారిని పోలి నడుచుట ద్వారా నీ రూపం మాలో ఏర్పడటానికి మేము ఏ విధంగా నడవాలో మమ్మల్ని గైడ్ చేయండి, బోధించండి. మేము ఇతరులకు సాక్షార్థమైన జీవితం జీవించటానికి నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించి ప్రతి శోధన నుండి, ప్రతి కీడు నుండి మమ్మల్ని రక్షించి నీ పరిశుద్ధాత్మ సహాయంతో, నీ కృపతో మమ్మల్ని నడిపించి రక్షించి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలను క్రీస్తును పోలి నడిచేవారిగా పరిశుద్ధాత్ముడే మనల్ని నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. యేసయ్యను పోలి నడిచే కృప పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. ఆమెన్.